తీరుగా వస్తు మెల్లగా పెట్టు. ఎండాకాలం దినం ఏంటిరా పెట్టేది దూరమాలుగా ఏం పెడుతున్నావు? దీవెన ఎండాకాలం దినము బాగా ఎండలు కడుతున్నాయి, వస్తుంది. ఎవరు చెప్తే ఏం పెట్టినా మెల్లగా పెట్టమంటున్నా. మెల్లగా అంటే గట్లనే అంటారా? స్వామి మీ పేరు, మీ ఊరు, మీ సంస్థానం కూడా మాకు ప్రజలకు చెప్పండి. అయినా ఉన్న మా యొక్క నామము ఎనగా మావుది ఒక విగమండల దేశము అంటే కర్ణాటక దేశము అంటారు. కర్ణాటక దేశములోన నా యొక్క నామధేయము ఎనగా నా తోడబుట్టిన వాళ్ళు ఏడుగురము అన్నదమ్ములు. ఏడుగురు అన్నదమ్ములు గంధర్వరామము అంటే మా తోడబుట్టు మాత్రమైన ఒక్క చెల్లెల. ఆమె పేరు వీరమాద్రి. వీరమాద్రిదేవి. అవును అవును. అందుకని మాత్రమైన ఇక్కడ మా చెల్లెలు మాత్రమేనా ఉండగా మేము ఏడుగురము అన్నదమ్ములము, నేటి బలవంతులము. మమ్మలను మించిన మహాధన్యులు ఎవరు లేరు. ఉన్నారా? లేదు. అందుకని మేము ఏమి చేశామంటే ఎవరైనా కానీ మహానుభావుడు వీరాది వీరుడైన వీర ప్రభుడైనా ఎవరైనా ఉన్నట్టయితే ఇంకవంగ కాలింగ కాశ్మీర ఒక్క దేశంలోన మహానుభావులు ఉన్నా అటువంటి వాళ్ళు వచ్చి ఈ ఇకవంత రాజులను ఓడించిన వారికి మా చెల్లె వీర మాదిరిని ఇచ్చి కళ్యాణం చేస్తామని ప్రతిజ్ఞ చేశాం. ప్రకటించాము. అందువలన మాత్రమైనా గాని ఇప్పుడు నువ్వు తెల్లటి కాగితములో నల్లటి దౌతికలము బట్టి చెప్పినట్టుగా రాయాలి. ఎక్కడ ఉన్న రాజాది రాజులైనా ఈ మాద్రా దేశం వచ్చి అంటే కర్ణాటక రాజ్యం వచ్చి కర్ణాటక దేశంలో ఉన్నబడిన ఏడుగురి అన్నదమ్ములను ఓడించిన వారికి వాళ్ళు చెల్లియగు వీర మాదిరిని ఇస్తామని పత్రిక రాసి ఆ ఒక్క గుర్రానికి కట్టి సప్త గ్రామాల పోటీ మొత్తం దేశాలు మొత్తం పంపించండి. పంపిస్తానా? గుర్రాన్ని కట్టి సాగనము ఎవరైతే ఇక్కడికి వస్తారో వచ్చిన వాళ్ళని వచ్చినట్టే పట్టి బాధించి పట్టి కొట్టలు చేసి వాళ్ళ ప్రారంభం తీస్తాం. మేము మమ్మల్ని జయించే మునగాడు ఎవడొస్తాడో మేము ఇక్కడనే కూర్చుంటాము. సింహాసనం అయినా మాకు ఇక్కడ సింహాసనం నీకు తెలవదురా? నీకు సింహాసనం పలుచడా అంటే అంటే చెక్కేవాడు మెల్ల చెక్కి ఒక సరళగా షానీగా చేశాడు. సరే మరి కూర్చుంటాను. ఒక్కసారి మళ్ళీ గట్టి కూర్చుంటే పలపల అంటదండి. రాజునా గుర్రాన్ని కట్టినా కూర్చున్నాడు. ఏంటంటే కూర్చుండు. ఇక్కడ ఇలాంటి సుఖం రాగా ఆ పత్రిక చదువుకున్న వాడైనా పాండురాజైనా ఆ కళ్ళ చూశాడు. ఇప్పుడే నేను ఇంటికి వెళ్లిపోయి నా భార్యతో సెలవు తీసుకొని నిమ్మరానికి నేను వెళ్లిపోయాను. నాకంటే పెద్దవాడు మా అన్న ధృతరాష్ట్ర మహారాజు ఉన్నాడు. ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్లిపోతానని అక్కడికి వచ్చి ఏమని అంటున్నాడు? అన్న ధృతరాష్ట్ర మహారాజా 56 రాజ్యాలు ఓడించిన 56 రాజ్యాలు గెలిచిన ఏ రాజ్య బంగారమైన మన రాజ్యానికి పట్టుకువచ్చిన అని చెప్పి ఏమో పాండురాజు మాట్లాడితే ధృతరాష్ట్ర మహారాజు కళ్ళు లేనివాడు ఏమని అనుకుంటాడయ్యా?
అబ్బా వీడు చూశావా నా తమ్ముడైనా బంగారం తీసుకువచ్చిన ధనము తీసుకువచ్చిన మాట్లాడుతున్నాడు. నాకే కనుక కళ్ళు ఉంటే వీని నేను నెగలిస్తున్నా వాళ్ళ పాలితనం అక్కడి నుంచే పుడుతున్నది. ఇంత రాష్ట్రుడైన ఏమని అనుకుంటున్నాడు. అగో అలాంటి పాలివారి పగ ఎప్పటికైనా తప్పదట. పాముకైనా కూర ఎందు విషం ఉంటది, ఏనుకైనా కొన్ని ఎందు విషం ఉంటది, పాముకైనా కూర ఎందు విషం ఉంటది, పాలివానికైనా నిలువెల్లా విషం ఉంటదట. మరి పాలోడు చెడిపోతే పాలోడు నవ్వుతాడయ్యా. పాలోడు ఆస్తులు అమ్ముకొని ధనం అమ్ముకొని పక్క దాగి పదాల పండు పడుకొని పోతే కిలకిల నవ్వుతాడట ఆ పాలోడు. వాడు మంచిగా సంపాదించుకొని కష్టం చేసి 10 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళకి ఏందని ఏడుస్తాడట. ఆ రోజు నుంచే తప్పలేదు పాలిపగా. నాకు కళ్ళు లేకపోయేవాడికే నా తమ్ముడు ఈ మాట మాట్లాడతాడు, వాడు రాజ్యం వెళ్తాడు. నాకు కళ్ళు ఉంటే ఈ రాజ్యం నేను వానికి మరి పోలిస్తున్నాను. నేను వానికి కళ్ళు ఉంటే పోలిస్తున్నా. సామాన్యుడేనా అని చెప్పి అనుకున్నాడు మది లోపల. అనుకోని ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి మా వదిలితోని కూడా చెప్తానన్నాడు. అవు గాంధారి దగ్గర ఏరవచ్చును గాంధారితో చెప్తానని. హరీష్ గాంధారి ఎక్కడ ఉన్నావమ్మా? మా వదిలే వస్తలేదు. కళ్ళకు నేత్రములు లేవు కాబట్టి భర్తకు ప్రతిభత. కళ్ళకు నేత్రములు లేవు కాబట్టి కళ్ళకు పటము కట్టుకొని ఆమె కూడా కూర్చొని ఉన్నది. కళ్ళకు గుడ్డ కట్టుకొని ఉన్నది. సరే మా వదిలే వస్తారు. చెప్తాను ఇదే ప్రకారం మా విద్యావర్తి చెప్పేటోడు చెవిటోడు అయినా అయినటోడు నిగ్రమంతుడు కావాలి. ఇది మహాభారత ఘట్టం, పుణ్యమైన చరిత్ర. వింటా అంటే ఇది అర్థమైతాది. వింటా అంటేనే బాగుంటాది. ఎంత నిశ్శబ్దంగా వింటే అంత బాగుంటాది. ఇది ఒక ఎగిరేసి దొరికేది కాదండి. అన్ని తీర్ల ఈ రోజు తగ్గట్టు మార్చాము గాని మన మహాభారత చరిత్ర తప్పలేదు. తరాలు మారినా యుగాలు మారినా తప్పరాని చరిత్ర. మొన్న నేను ఎక్కడ సూర్యపాట అవుతారో కథ చెప్తాను బిడ్డ. కథ చెప్తా అంటే అందరూ మంచిగా కూర్చున్నారు. కానీ అందులో ఒక ముసలమ్మ వచ్చింది. మరి ఆమె అటిడు మరి మందిలో కూర్చుంటే అయిపోవు. ఆమె ఏం చేసింది, ఓ పాతిళ్ళు ఉంటే ఆ సూరు కొంటే కూర్చున్నది. మరి కూర్చున్నా ఉంటే కూర్చోలేదా నిద్రపోతాంది. మరి నిద్రపోతా ఉంటే నిద్రపోతలేదు. ఆమె నోరు తెరిచి గురు కొట్టుకుంటే నిద్రపోతాంది. నోరు తెరిచి గురు కొట్టుకుంటూ నిద్రపోతా అంటే సూరు కొట్టు ఎలుకపోతాంది. మట్టి పిల్ల దారి వచ్చి ఆమె నోట్లబడ్డది. కథ అంతా అయిపోయింది. అందరు లేచిపోతారు. అందరు కథ మంచిగా చెప్పిన బిడ్డ మంచిగా ఉందనుకుంటే అందరు పోతారు. అమ్మాయి అంటాంది, ఏం కథ చెప్పిరా? కథ అంతా మన్ను కథ అంతా మట్టి దుబ్బ అంత మంచి లేదు కదా అనుకుంటా. మరి చెప్పేటోడు ఎలాంటి వాడైనా ఈయన వాడైనా విగ్రహవంతుడు కావాలి. మరి ఈ ప్రకారంగా లోకాల మీద చెప్పుకుంటా వస్తున్నాం. ఎన్నో దిక్కులు చెప్తున్నాం. రామరామన్న శబ్దం వింటే రోమ రోమాన్న చేసుకున్న పాపములైన విమోచనమవుతాయట.
10 పాండవ కథ వినాలన్నారు, 5 హరికథ వినాలన్నారు, రామరామన్న శబ్దం వినాలన్నారు. చెప్పేటోళ్ళు లేకుండా అయిపోయారు, వినేటోళ్ళు తక్కువైపోయారు బిడ్డ. కానీ కథలు వింటేనే నీతులు తెలుస్తాయి, ధర్మములు తెలుస్తాయి. కొడుకు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అత్తమామలు ఎలా ఉండాలి, ఎవరి ధర్మము ఏమిటి. రామరామన్న శబ్దం వినాలి. ఆ రామరామన్న శబ్దం విని అందుకే దేవుని పేరు అందరూ ఒకసారి తప్పట్లు వేయాలండి. కొంతమంది అది కాదు, దేవుని పేరు మీద భజన చేయమంటే, దేవుని మాట నోట మాట్లాడు అంటే అది ఎంతో మరి సిగ్గుగా భావిస్తారు. అది కాదు, భగవంతుడు మనకు చేతులిచ్చింది ఒక అన్నం తినటందుకే కాదండి, నోరిచ్చింది ఒక అన్నం తినటందుకే కాదు. కొద్దిగా లేచి రామరామన్న శబ్దం కలిస్తే, పాండవులను వాద్యేస్తే వాడి పంటలు కూడా ఎచ్చుగా పండుతాయట. రామరామన్న శబ్దం నోటితో అనాలి, దేవుని భజన ఈ చేతులతో చెయ్యాలి. అలా చెయ్యకపోతే దేవునికి కోపం వచ్చి వీళ్లకు నోరిచ్చానే, ఒకనాడు కాకుండా ఒకనాడు నా మాట మాట్లాడరే, వీళ్ళకి చేతులిచ్చానే నా భజన ఒకసారి కూడా చెయ్యరే, నా పేరు మీద సప్పట్లు వెయ్యరే అని కోపం వచ్చి వచ్చే జన్మ లోపల ఉత్కృష్ట బుద్ధి పెట్టుకుంటా కుష్టి వ్యాధిగా పుట్టిస్తాడు. ఈ ఏళ్ళు లేకుండా, కాళ్ళేళ్లు లేకుండా, మేడారం లోపల అక్కడ పోయి అక్కడ బాటకాడ విమలవాడ లోపల ఇప్పటికి ఉంటారు బిడ్డ. అందుకే ఉత్కృష్ట బుద్ధి పెట్టుకోకూడదు, మనకు కుష్టి వ్యాధి రాకూడదు. అందుకే అందరు కూడా చేతున్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ అయ్యారు. లేదు బిడ్డ, భక్తి ఉండాలి. భక్తి లేనిది ప్రపంచం నడవడం లేదు. భక్తి ఉంటేనే బాగుంటాది. ఇంకా కథ కూడా మంచిగా వచ్చేది ఉంటాది, చాలా కష్టం ఉంటాది, చాలా నడిచేది ఉంటాది. అందరు నిశ్శబ్దంగా వినాలండి. ఇప్పుడే నా భార్య దగ్గరికి వెళ్ళిపోతా నేను అన్నాడు. ఎక్కడ ఉన్నావమ్మా, ఎక్కడ ఉన్నావని నాకు వెన్నెలా